సో మొత్తానికి వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్ అక్క. అసలు ఏం జరిగింది నిన్న ఒకసారి ఏమంటే బండి పెట్టనివ్వలేదు నిన్న. ఎప్పట్లానే మీరు వచ్చారు అక్కడికి? వచ్చాము, బండి పెట్టొద్దు అన్నారు. ఎందుకని? ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వల్ల, దానివల్ల అంతే. అంటే మరి ఇంతకు ముందు ఎప్పుడు అట్లా ట్రాఫిక్ జామ్ కాలేదని నిన్న ఒక్కరోజు అయిందా? మీరు అడగలేదా మరి? అంతకు ముందు అయింది కానీ ఇప్పుడు మరీ ఎక్కువైంది కదా అక్క, అందుకు. అంటే యూట్యూబ్ వాళ్ళ వల్లే కూడా మొత్తం అంటే హైప్ చేశారు, ఒకేసారి దించేసారు అంటున్నారు, మరి అది నిజమేనా? అది ఎంత నిజం ఎంత అబద్ధం మీకు తెలియదు కాదు. మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో కూడా అంటున్నారు దాదాపు నెలకు సంపాదన కూడా 30 లక్షలు అంటూ కూడా చాలా మాట్లాడుతున్నారు, మరి మీరేం చెప్తారు? కనిపిస్తుంది అక్క 30 లక్షల సంపాదన. అదే కనిపిస్తుంది, అదే చెప్తున్నా. మీరు కూడా ఒకసారి మీ మాటల్లో చెప్పాలి కదా. మీరు చూసానన్నారు కదా 30 లక్షలు ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటావు, నెలకి 30 లక్షలు అంటే మాటలా. మరి నిన్న ఫుడ్ అంటే వాళ్ళు స్వాధీనం చేసుకొని ఈవినింగ్ మీకు అప్పగించారంట కదా, ఫుడ్ కూడా అంతా కూడా గల్లీలో పంచారని చెప్తున్నారు, మరి మీ మీ ఎట్లా ఫీల్ అవుతున్నావు నిన్న జరిగిన దాని గురించి, ఇష్యూ గురించి? అంతా మన మంచికే అక్క, మన మంచికే కదా అంతా జరిగింది. ఏం జరిగినా మన మంచిగా అంతే. సో రేవంత్ రెడ్డి గారు స్పందించారు, మరి ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది అక్క, ఎందుకంటే హ్యాపీగానే ఉంది. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే మాట్లాడారా? అది ఆ విషయం నాకు తెలియదు, మమ్మీ వాళ్ళతో మాట్లాడారు. మమ్మీ వాళ్ళు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు నాకు తెలియదు. మమ్మీ వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడు కలుస్తామని చెప్పారంట కదా, ఎన్ని రోజుల్లో కలవబోతున్నారు మరి? అది కూడా ఆ విషయం నాకు తెలియదు, అసలు మాట్లాడారంట మరి నాకు తెలీదు, ఐడియా లేదు దాని గురించి. అంటే మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని 2-3 రోజుల్లో కలవబోతున్నారంట మీ దగ్గరికే వచ్చి, మరి అప్పుడు కలిస్తే కనుక మీరు ఏం కోరుకుంటారు, ఏం అడుగుతారు? మీకు ఏం కావాలని అడిగితే మీరేం కోరుకుంటారు? ఇంకేముంది అక్క, అక్కడ పెట్టుకోమన్నారు చాలు, ఇంకేముంది చాలా. అది యథావిధిగా ఇప్పట్లో ఇంతకు ముందులాగా ఆ బిజినెస్ అది అట్లనే కంటిన్యూ అయితే చాలంటావా? ఇంకేమొద్దు అక్క, ఇంకేమి ఇచ్చినా తీసుకోరు. ఇక మమ్మీ ఏమనుకుంటున్నారు, నాకైతే చాలా అనుకుంటున్నాను అది. సో ఇది అందరూ కూడా అంటే ఎక్కువ ఆశించట్లేదు, ఇంతకు ముందులాగే మా ప్లేస్ మాకు ఇప్పించి అది అట్లనే కొనసాగించుకునేలా మాకు పర్మిషన్ ఇస్తే చాలా అంటున్నారు. సో వాళ్ళకి ఇంకేం కూడా వద్దంటున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి. ఆంటీ వాళ్ళు అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, చాలా బిజీ ఉన్నారు, ఒకసారి వెళ్దాం పదండి. సో మరికొంతమంది ఉన్నారు ఇక్కడే గల్లీ నివాసులు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. కుమారి ఆంటీ గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. మీకు కుమారి ఆంటీ గురించి ఎంత తెలుసు, ఏం తెలుసు, ఏం చెప్తారు? ఆంటీ మటన్ మా దగ్గర తీసుకుంటారు, ఆంటీ పక్కనే ఉంటాం మేము. ఆంటీ చాలా డీసెంట్, ఎక్కడ వెళ్ళదు, వర్కే, ఇల్లు, స్టాల్, ఇంకా వేరేది ఏం తెలియదు ఆంటీకి. అంటే మరి ఆంటీ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది, అంటే ఛానల్స్లోనే, టీవీ ఛానల్స్లో చెప్పడం జరిగింది, అంటే యూట్యూబ్ వాళ్ళ వల్లే ఇంత గిరాకీ అనేది వస్తుంది, ఇంత స్టఫ్ అనేది అయితే పెరిగింది అని చెప్పారు. మరి ఇప్పుడు మీరేమంటారు, యూట్యూబ్ వల్లే మళ్ళీ ఆంటీ పరిస్థితి ఇలా అయిందంటారా? ఇది వాస్తవంగా కొద్దిగా, అంటే ఆంటీకి ఫస్ట్ నుంచి గిరాకీ చాలా ఉంది, యూట్యూబ్ నుంచి కదా ఫస్ట్ ఉంది. మీకు తెలిసినంత వరకు అంటే ఆంటీ ఈ బిజినెస్ ఎప్పటి నుంచి ఎన్నేళ్ళుగా అంటే రన్ చేస్తున్నారు? ఆంటీ నాకు 1 year నుంచి తెలుసు, 2011 నుంచి ఆంటీ బిజినెస్ రన్ చేస్తున్నారని తెలుసు నాకు. ఈ కాలనీకి వచ్చి 1 year అవుతుంది. 1 year నుంచి ఆంటీ తెలుసు, చాలా ఆంటీ డీసెంట్గా వర్క్, ఇల్లు, స్టాల్, ఇంకా వేరే ఏది పట్టించుకోదు, వెళ్ళేది బయటికి వెళ్ళేది ఆంటీ. మరి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది, ఇప్పుడు అంటే పోలీసులు ట్రక్ తీసుకోవడం కావచ్చు, ఆంటీ బిజినెస్ ఒక్కసారిగా హఠాత్తుగా ఆగిపోవడం కావచ్చు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్పందించి మళ్ళీ యథావిధిగా కొనసాగించాలంటూ కూడా కాలనీ మొత్తము అది వండేసిన ఫుడ్స్ అన్ని అందరికి పనిచేసినారు వాళ్ళు. నైట్ 6:30కు ఏం చేయాలి, అది అమ్మలేదు, చేయలేదు, వేరే పడేయడం, ఎందుకంటే ఈ కాలనీలో అందరికి చాలా మందికి పనిచేసినాము, చాలా మంది ఉంటారు కదా, అలా వేస్ట్ చేయాలి, పేదోళ్ళని తినాలని ఇట్లా ఇంటింటికి ఇచ్చేసినాం. మరి చూసారు కదా, సో నిన్న అంటే పోలీసులు రద్దీ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటే ఫుడ్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. మనం నిన్న తెలుసు మనకి. సో ఫుడ్ ట్రక్ తీసుకొని ఫుడ్ అంతా కూడా స్వాధీనం చేసుకొని ఈవినింగ్ సమయంలో కూడా ఫుడ్ అంతా కూడా అప్పగించి ట్రక్ అక్కడే పెట్టుకున్నారంట. సో అప్పుడు ఆ ఫుడ్ ఆ టైంలో ఆల్రెడీ ఈవినింగ్ అయిన టైంలో అంటే ఆంటీకి గిరాకు ఉండేది దాదాపు 11 మనకు మార్నింగ్ టైమ్స్లో 11 నుంచి 2-2:30-3 గంటల సమయం వరకు కూడా ఇది కొనసాగుతూ ఉండేది. సో ఈవినింగ్ వాళ్ళు ఫుడ్ అప్పగించడంతో వాళ్ళ ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆంటీ ఒక మంచి మనసు ఇక్కడే తెలుస్తుంది మనకి. సో గల్లీ నివాసులందరికీ కూడా ఫుడ్ అంతా కూడా పంచడం జరిగిందంట. సో గల్లీ నివాసులే చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? మీ అదే కూడా
7:00కల్లా పనిచేసాం రాత్రి. ఇంకా అందరికి కాలనీ మొత్తం నిన్న దింపుకోమన్నారు వాళ్ళే, మళ్ళీ తీసుకెళ్ళింది వాళ్ళే. సీఎం దృష్టి వరకు అంటే ఈ వార్త వెళ్తుంది అనుకోలేదు మేడం. ఆవిడ మా మరదలే, నేను బావగారిని. మీ అక్కగారు బావగారు ఇక్కడే ఉంటాం మేము. పొద్దున్నే లేచి పని చేస్తాం, తెల్లవారుజాము లేచి. ఆంటీ అంటే ఎప్పటి నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తారు, వండడం కావచ్చు అంటే ఇంకా ఆ కార్యక్రమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? పొద్దుపూట 4:30కి లేస్తాం. 4:30కి లేస్తారు. 4:30 నుంచి 11 వరకు దాకా ఇంకా ఫుడ్ వండే పనిలోనే ఉంటారు బిజీగా. అక్కడికి 12:30కి వెళ్తాం. అది అక్కడ వెళ్ళేసరికి 12:30. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు ఇంటికి? 3:30, 4 అయింది. ఇంకా అప్పుడు కూడా మళ్ళీ రేపు ఏం చేయాలి ఏంటి అనే ఒక పనులలో బిజీ. వచ్చిన తర్వాత ఏమేం కావాలని మళ్ళీ చూసుకొని మళ్ళీ రన్నింగే. చూస్తున్నారు కదా మొత్తం ఆంటీ కూడా ఎక్కడ కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా ఉదయం 4:30కి లేచి అంటే దాదాపు కూడా ఫుడ్ గురించి అది వండడం చేయడం ఇదంతా ఇదే పనుల్లో బిజీగా ఉంటారు. సో మనకి చూస్తాము అక్కడ అక్కడికి మనకి మాదాపూర్ వచ్చేసరికి కూడా దాదాపు 12:30 ఉంటుంది. అక్కడ ఇంకా రద్దీ స్టార్ట్ అయిపోతారు. అట్లా 4 వరకు గడిచిపోతుంది ఈజీగా. సో మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ అదే పనుల్లో బిజీగా ఉంటారు. సో ఇంకొకరితో మాట్లాడదాం. ఆంటీ నమస్తే. ఏమైనా గారు మంచిగా పైకోవాలి, పైన వరకు పైన దృష్టికి తీసుకుపోవాలి. దేని గురించి? కుమారి ఆంటీ గురించి ఏం చెప్తారు? చెప్తా. ఆమె ఏంది 10 మందిని ఆమె బడి 10 మందిని సాకుతుంది, వంటలు చేస్తుంది. 10 మందిని కూడా ఆమె సాకినట్లే కదా. ఇప్పుడు ఆంటీతో పాటు దాదాపు 10 మంది అంటే చేతి కింద 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు. పని చేసుకో ఆటోళ్ళు ఆమె కిరాయి అది ఇది కట్టుకొని ఆమె చేసుకుంటుంది. రోడ్డు మీద ఏదో దందా, ఎందుకంటే చట్టాలు తీసుకోలేదు, కిరాయి కట్టలేదు కాబట్టి. ఆంటీ వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది సొంత ఇల్లా లేకపోతే కిరాయి అద్దెకు ఉన్నటువంటి ఇల్లు అయ్యి తెలియదమ్మా నాకైతే. నిన్న వాళ్ళు అంతకుముందు అక్కడ ఉన్నారంటే ఇక్కడ వచ్చిండ్రు కానీ మళ్ళీ ఆమె తీసుకున్నదో తీసుకోలేని సోమత అని అంటుంది. తీసుకున్నదే కిరాయికి ఉందో తెలియదు. ఏమైతే వచ్చిన నుంచి ఇదే పని చేస్తుంది, వంటలు చేసుకొని అక్కడ వెళ్ళి ఆటోలో పెట్టుకొని పోయి అమ్ముకుంటుంది. 10 మంది అంటే మళ్ళీ పని ఉంటుంది కదమ్మా, అదే పని సరిపోతుంది ఆమెకు. ఇంకొక విషయం పట్టించుకునేంత అంటే తీరికవుడు లేకుండా లేదు ఆమెకు ఇంక వచ్చిందంటే 4 అవుతుంది. అక్కడ నుంచి వచ్చే వరకే ట్రాఫిక్ జామ్. తెలుసా నిన్న జరిగిన విషయం గురించి అంతా తెలుసా మరి మీకు? అంత కాళ్ళల్లో తెలుసమ్మా, ఇట్లా చేస్తుంది ఆమె. నిన్న అంటే అక్కడ అని ఇక్కడ మార్కెట్లకు తీసుకొచ్చి అన్నాలు ప్యాక్ చేసి అందరికి ఇచ్చేసింది. మార్కెట్ అయింది, మంగళవారం మార్కెట్ అవుతుంది ఇక్కడ ఎంఏ నగర్లో, అందరికి వంచేసింది. అందరు తీసుకుపోయి ఇంకా తెలివన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, చాలా మంది పొద్దుగాల 4 గంటలకు వెళ్ళిపోతారు. ఊడ్సనికే బాసనలు కడగనికనే ఎక్కువ ఇక్కడ పని వాళ్ళు ఉండరు, పోతారు. ఏంది అక్క తెలుసు కదా, అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు, ఇక్కటోళ్ళు అక్కటోళ్ళు అంటే అట్లనని మార్కెట్లో అందరు అనుకున్నారు. మంచిదే కానీ ఎట్లన్నా ఆమెకు మంచిగా ఒక జాగ చూసి పెట్టమని చెప్పండి. 10 మందిని సాగుతుంది ఆమె కూడా, మంచిదే కదా మా పని. మహిళలకు కూడా కొద్దిగా మంచి ధైర్యం ఉంటుంది. ఆమె పోయి చేసుకుంటుంది, మేము కూడా చేసుకుంటామని చేసుకుంటారు. రొట్టెలు అమ్ముతుంటారు, ఇక్కడ అన్ని పనులు చేసుకుంటుంటారు. రోడ్ల మీద మస్తు మంది బతుకుతుంటారు. ఇక్కడ పెట్టుకునికే మనకు చేత కాదు, ఒక షాపు కొనుక్కునికే చేత కాదు. అడ్డల మీదనే చాలా మంది రొట్టెలు అవి ఇవి దందలు పండ్లు పువ్వులు అన్నీ అమ్ముకొని బతుకుతుంటారు చూడండి. ఇక్కడ డ్యూటీలు అయితే ఎవరికి లేవు. రేవంత్ రెడ్డి సార్కు చెప్పండి, దండం పెడతాం. మాకు జర పట్టలు వచ్చేటట్లు చూసి మంచి ఇది కష్టజీవులది కాలనీ. సో విన్నారు కదా మొత్తానికి అందరూ కూడా ఆంటీ గురించి. ఎక్కడ కూడా మనకి అంటే ఎవరు అంటే యూట్యూబ్లో కూడా దాదాపు ఆంటీ 1000 రూపాయలకి 2 లివర్లు అంటూ కూడా కొంత ట్రోల్ చేసి కూడా బాగా నెగిటివిటీ పెంచారు. అంటే వాళ్ళ ఫాలోవర్స్ పెంచుకోవడానికి అంటే వాళ్ళు కొంచెం హైప్ కోసం చేశారు. అది కొంత ఆంటీకి అంటే ఎవరు ఎన్ని చేసినా కూడా ఆంటీకి మేలే జరిగింది మొత్తానికి. అంటే ఆంటీ చేసిన మంచితనమే కావచ్చు, అంటే మంచి పనులు కావచ్చు, మంచి కార్యక్రమాలు. నిన్న కూడా ఫుడ్ వేస్ట్ అవ్వద్దని దాదాపు గల్లీ నివాసులకి ఎవరెవరికి తెలియని వారికి కూడా నేను ఇక్కడ మార్కెట్ అయితే అక్కడ అందరికీ కూడా పనిచేశారంట. సో ఎప్పుడు కూడా ఆంటీ మంచిగా చేసుకుంటూ వస్తున్నారు. సో ఇదే నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు మనము. సీఎం రేవంత్ రెడ్డి గారికి దృష్టికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అదేవిధంగా ఒకసారి విజిట్ చేస్తా అని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇది గల్లీ నివాసులు కూడా అందరూ ఒకటే చెప్తున్నారు, ఆంటీ చేతి కింద దాదాపు 10 మంది పనిచేస్తారు. సో ఆంటీ అందరికీ కూడా భోజనం మంచిగా పెడుతుంది. సో వాళ్ళని కూడా నడుపుతున్నట్టే చూసుకోవచ్చు, వాళ్ళని కూడా అంటే సాదుతుంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఆంటీకి ఎప్పుడు మంచి జరగాలని గల్లీ నివాసులు కూడా కోరుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినందుకు కూడా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో
ఒక్కసారి హోమ్ టూర్ చేద్దాం పదండి. ఒకసారి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అంటే అందరూ కూడా నెలకి 30 లక్షలు సంపాదిస్తుంది ఆంటీ అంటూ కూడా కొంత యూట్యూబ్లో బాగానే క్రియేట్ చేశారు, ట్రోలింగ్స్ కూడా చేశారు. రోజుకి ₹1,00,000 వస్తాయి, 2-3 లక్షలు అంటూ కూడా బాగానే ట్రోల్ చేశారు. మరి అందరికీ కూడా ఒకసారి వాళ్ళ ఇల్లు చూపించి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఏంటి అసలు ఏం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేశారా అంటే ఏ విధంగా స్పందించారో, ఎట్లా మాట్లాడారని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. సో ఈరోజు అయితే కొంచెం ఈ కిచెన్ ఉన్న కాస్త కొద్దిపాటి చిన్న ప్లేస్ కూడా కొంచెం హడావిడిగానే ఉంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ అంటే న్యూస్ నుంచి కూడా మీడియా వాళ్ళందరూ కూడా వచ్చేసరికి ఒకటేసారి కొంచెం మనకి హడావిడిగానే కనిపిస్తుంది. మనం ప్రశాంతంగా చేసుకోవడానికి అయితే లేదు. సో అక్కడ చూస్తుంటే కూడా ఆంటీ వాళ్ళ ఫోటో కలెక్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆంటీకి ఫోటో కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. సో తన బెడ్రూమ్లో కూడా ఫోటో కలెక్షన్స్ పెట్టుకున్నారు, చాలానే పెట్టుకున్నారు. అసలు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. చాలా మంది మీద ఛాలెంజ్ చేసి వచ్చాను, చాలా మంది మీద పందాలు కూడా కాసి వచ్చా. అది అన్నిట్లో గెలిచారా మరి? అన్నిట్లో నేను చెప్పిన 3 అయినాయి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ అవుతాడన్నాడు, ప్రెసిడెంట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అవుతాడన్నా, రేవంత్ రెడ్డి అయ్యాడు. సో ఆంటీ వాళ్ళు ఇక్కడే డైలీ పొద్దున చూపించాను కదా ఇందాక, అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి కూడా ఇక్కడే వంట చేస్తారు. సో ఇక్కడే సామాగ్రి అంతా కూడా ఇక్కడే ఉంటుంది. చూసారు కదా, మొత్తం కూడా కిచెన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సామాగ్రి ఉంది. ఇక్కడే కూడా మనకు అన్నీ కూడా బౌళ్ళు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా కిచెన్కి సంబంధించిన పాత్రలే తప్ప ఇంకేవి కూడా మనకు కనిపించట్లేదు. నిజంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినట్టుగా ఇవన్నీ కూడా అబద్ధాలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత సంపాదన ఉంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, రేకుల షెడ్లో ఎందుకు ఉంటాం, మేము కష్టపడి సంపాదించుకున్నాం, ఇక్కడే ఉంటాం, ఎప్పటికీ కూడా ఇక్కడే ఉంటామని కూడా చెప్తున్నారు. చూస్తే కూడా మనకి 2 రూమ్లు కనిపిస్తున్నాయి, ఒకటి బెడ్రూమ్, అదే విధంగా ఒకటి వంట గది, ఒకటి కిచెన్, ఒకటి బెడ్రూమ్ తప్ప మనకి ఇంకేం కూడా కనిపించట్లేదు ఇక్కడ. సో మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు సోషల్ మీడియాలో చెప్పింది ఇంతవరకు ట్రోల్ చేసింది అంతా కూడా అబద్ధమనే చెప్పుకోవచ్చు మనము.